బ్రహ్మదేవుడా, ముఖ్యంగా నేను కోరుకునేది ఏమిటో తెలుసా? ఈ ఊళ్ళో బోలెడంత మంది భేదవాళ్ళను సృష్టించి వాళ్ళకి ఆపదలు కల్పించి అప్పుల కోసం వాళ్ళందరినీ నా దగ్గరికే పంపించాలి. తరువాత సంగతి నాకు ఇచ్చిపెట్టేయాలి. ఆ బ్రహ్మదేవుడికి మీరు నైవేద్యం పెట్టకుండా దండం పెడితే మిమ్మల్ని ఏమనుగ్రహిస్తాడండి? నైవేద్యం పెట్టడం అంటే ఏం చేస్తావే? ఓ కొబ్బరికాయ కొడతాం, ఒక అరటి పండు పెడతాం. ఈ రెండింటిని సృష్టించింది ఎవరే? నీ బాబు నా బాబునా? ఈ బ్రహ్మదేవుడే. అయితే ఆ దేవుడు సృష్టించిన ఆ దేవుడికే నైవేద్యం పెట్టడం అంటే నీ మెళ్ళో నెక్లెస్ కొట్టేసి నీకే ప్రజెంటేషన్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. అందుకని నేను నైవేద్యం పెట్టదలుచుకోలేదు. ఇదిగోనండి ఆకు వక్కాసు ఉన్నాం. ఇంకోసారి 5 పైసలకు ఆకు వక్కాసు ఉన్నాం అడిగామంటే చెప్పొచ్చు కొడతాను అన్నాడండి ఆ కొట్టాడు. ఎందుకంటారా? ఎందుకనడండి, ఆ దిక్కుమాలిన 5 పైసలతో ఆకు ఒక్కతో పాటు రోజు ఇంత సున్నం అడుగుతుంటే కొట్టగేం చేస్తాడు? ఎందుకు అడుగుతున్నాను? రోజు ఇలా కూడబెట్టే సంవత్సరానికి ఒకసారి ఇంటికి సున్నం వేస్తున్నాను. అమ్మాయి పట్టేసింది. కొట్టవే పట్టు, రోకలు తీసుకొచ్చి కొట్టవే. పిసినారు బుద్ధి కానీ ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్ళమంటే వెళ్ళారా? సెట్ అయింది. కొట్టకు. ఏమిటి శోభన రోజు పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నావు? లోపలికి వచ్చి పడుకో. నాకు బయట పడుకోవడం అలవాటు, ఇక్కడే పడుకుంటాను. అది రోడ్డు. బయట పడుకుంటే అర్ధరాత్రిలో గేదెలు దున్నపోతలు వచ్చి తొక్కి చంపుతాయి. లోపలికి వచ్చి పడుకో. నీకే చెప్పేది, లోపలికి వచ్చి పడుకోకుయ్యా. కింద పడుకుంటావా పైన పడుకుంటావా? నువ్వు ఎలా చెప్తే అలాగే పడుకుంటాను. అయితే కిందే పడుకో. ఒకటే చేప కింద పడుకోమంటుంది. అవును, నీకు నిద్రలో దొరలే అలవాటు ఉందా? అబ్బే, ఒక్కసారి పడుకున్నాను అంటే తెల్ల లేచేదాకా శ్రవమే. రాము, ఇద్దరం కలిసి పడుకుందాం. వాడు నిద్రలో కలవరిస్తాడు, కడుపు మీద తంతాడు, పైన కాళ్ళేస్తాడు. చిన్నపిల్లాడు కదా, ఆ మాత్రం చేయకుండా ఉంటాడా? ఏం పర్వాలేదు, నేను సర్దుకుంటా కదా. పడుకోరా. అక్క పులొస్తుందక్క, అక్క పులొస్తుందక్క. నేను పక్కనే ఉన్నాను కదమ్మా, భయపడుకో. అక్క భయం వేస్తుందని గట్టిగా పట్టుకోక. అక్క గట్టిగా పట్టుకోక, భయం వేస్తుందక్క. పక్కన పడుకో. భయపడకమ్మా, భయపడుకో. పులొస్తుందక్క. అక్క పక్కనే ఉన్నాను కదా, భయపడకమ్మా. గట్టిగా పట్టుకోక. అలాగే రాము, పడుకో. పడుకోనన్న, భయపడుకో. పులొస్తుందక్క. భయం వేస్తుందక్క. భయపడకమ్మా, పడుకో. అక్క అక్క పులి పోయిందమ్మా, పులి పోయింది. పులి పోయిందమ్మా, కాఫీ వచ్చింది. ఎంత ధైర్యమయ్యా నీకు? ఉండడానికి కొంచెం చోటిస్తే నన్నే కౌగులించుకుంటావా? ఇప్పుడు ఎవరెవరిని కౌగులించుకున్నారో? రాత్రి 1 గంట నుంచి గుడ్లగోబలాగా నా పరిస్థితి ఇంతే. నువ్వు నీ తమ్ముడును రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. ఆ 2 కాఫీలు నువ్వే తాగు. నేను పడుకోవాలి. వాడి బాడీకి నా బాడీకి ఎంత తేడా ఉంది? అంత గట్టిగా వాడేసుకుంటావా? బాబు, అయ్యా బాబు, బాబు చిల్లలేదు పోవయ్యా. మీ చిల్లర ఎవరికి కావాలండి? నా దగ్గర బోల్డ్ చిల్లర ఉంది. అయ్యా ఒకసారి పేపర్ ఇవ్వండి, పంజాబ్ లాటరీ వచ్చిందేమో చూసుకుని ఇచ్చేస్తాను. ఏమిట్రా లాటరీ అంత చీప్ అయిపోయిందా? బిచ్చగాడు కూడా లాటరీ టికెట్ ఏటండి? పోయినసారి హిమాచల్ లాటరీలో 500 వస్తే తెల్ల మెట్లతో సార్ కాశ్మీర్ వెళ్ళి తెచ్చుకున్నాను. అయ్యి బాబా, అయితే తీసుకో. పని డ్రైవరే. ఇదే రూపా, నువ్వు ఈ ఇంటికి యువరాణివా? నా కూతురు నీకు దాస్యం చేస్తూ బతకాలా? చూస్తా, ఆ సంగతి చూస్తా. ఈ నిద్ర మాత్రలు నీకు ఇచ్చానంటే రేపు పొద్దున్న పాలు తాగడానికి కూడా లేవే నువ్వు. అంతే, ఫినిష్. ఎవరికి అనుమానం రాకుండా రూపతో పాటు నేను పాలు తాగుతాను. ఇది నాకు, ఇది రూపకి. ఇది నాకు, ఇది రూపకి. అమ్మా రూపా, అయ్యయ్యో పాపం చదివి అలిసిపోయావు గాని వేడి వేడి పాలు తాగి నిద్ర పోదు గాని. రూపా కింద పాలు తాగు.
నాకు నిద్ర వస్తుంది. ఆ? అంత తొందరగా పనిచేస్తుందా? వీళ్ళు పడుకోమ్మా, పడుకో పడుకో పడుకో. ఆహా. అబ్బా. హలో డాక్టర్ గారు, మా నాన్న గుప్పెడు నిద్ర మాత్రం మింగి సావు బతుకుల్లో ఉన్నారు. మీరు అర్జెంటుగా రావాలి. ఒక బకెట్ నిండింది, ఇంకో బకెట్ వాంతి చేస్తే సరిపోతుంది. నీకు ఇంట్లో ఏం తక్కువైందని అన్ని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోపోయావు నాన్న. శోభ ఏమిటో చిన్నపిల్లలాగా చూడండి, నెల రోజుల పాటు భోజనం చికెన్ మటన్ ఎగ్ ఏమీ పెట్టకూడదు. ఒకవేళ ఆకలిని అడిగితే అర గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్లు ఉప్పు కలిపివ్వండి. నిద్ర మాత్ర కలిపిన గ్లాసు ఎవరు మార్చారబ్బా? నేను చెప్పేనే లాటరీ లక్ష్మణరావు ఇతనే. ఇంతకీ లాటరీ ఏమైనా కొట్టాడా? 5,000 పోగొట్టానండి. ఇంతకే అడగడం మర్చిపోయాను, ఎవరి కొత్త ఆర్టిస్టు? మన తాలూకాయే. ఓకే, నా పిక్చర్ లో సెకండ్ హీరో అవడానికి ట్రై చేస్తాను. ఏమన్నా ఫస్ట్ హీరో మాత్రం అడగండి, నేను వేసుకోవాలి. నీకు సినిమాలు తీసే పిచ్చి కూడా ఉందా? చచ్చాం. మీరు చచ్చినా సరే నేను సినిమా తీర్చేస్తాను. ఇంకో విషయం చెప్తున్నాను, నా పిక్చర్ కి కథా మాటలు దర్శకత్వం నేనే, కెమెరా ఎడిటింగ్ డాన్స్ ఎవరు? నేనేనండి. ఎవరిని అడిగినా డబ్బులు అడుగుతున్నారండి, అందుకని అన్ని నేనే చేస్తున్నాను. ఇదిగో మ్యూజిక్, ఇదిగో ఎడిటింగ్, ఇదిగో script. అన్ని బానే ఉన్నాయి. ఇంతకీ సినిమాకి డబ్బులు పెట్టేవాడు ప్రొడ్యూసర్ ఎవరు? వాడేనండి, దొరకటలేదు. దొరికాడు అనుకోండి, తీస్తా తీస్తా. మన స్టోరీలో హీరో పెద్ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండి, హీరోయిన్ కాలేజీలో ప్రొఫెసర్, పెద్ద ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఇద్దరు కలిసి చెరువు కొట్టుకెళ్ళి జంటలకడి జంపండి, నీకు ఇస్తాను ఈ రోజు రేగివ్వండి. హీరో పెద్ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటావు, జాబ్ అంటూ రేగిపోండి, చెత్త మాటలు పడతారా? బుద్ధి లేకపోతే సరే. మీకు బుద్ధి లేకపోతే సరే. హై లెవెల్ హీరోయిన్స్ తో అలాగే పాడుకుంటారండి. హీరో హీరోయిన్లు రోడ్లు తుడిచేవాళ్ళు, రిక్షా వాళ్ళు అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన వీర నటరాజు శేఖర్ జనక ప్రాతం గీతం మోహన చంద్ర. నీకేమన్నా అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలేదే. నాకు అర్థం కాలేదు, కానీ నేనే రాశాను. పాడింది చాలు గాని నీకెంత కావాలో చెప్పు. ఓన్లీ 20 రూపీస్, ₹1 ఎక్కువద్దు. ఏమండి, నేను మ్యూజిక్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. ఎవరైనా సైకిల్ తీసుకుని లోనకి వచ్చేస్తున్నా? బోర్డు ఎందుకు పెట్టావా? మా సైకిల్ పోతే మీకేం బాధ్యత లేదు, బోర్డు ఎందుకు పెట్టావని అడుగుతున్నా. ఆ దేవుని అడుగు, నన్ను అడుగుతోటి ముందు సైకిల్ స్టాండ్ లో పెట్టు. రై తోసే బయటికి. గెంటుదా పెట్టా? ఈ వరాహాల సైకిల్ వరాహాలో పట్టుకెళ్ళాడా? భలే భలే, ₹1కి 8 బకెట్లు, ₹2కి 200 ప్లేట్లు, ₹5కి 30 కిలోల మినపప్పు. టుడే స్పెషల్. ఈ రేట్లు ఇవాళ అమల్లో ఉన్నాయా? ఉన్నాయి. అయితే ₹2 తీసుకుని 200 ప్లేట్లు ఇవ్వండి. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? టిఫిన్ ఎందుకండి, రాశారు కదా ₹2కి 200 ప్లేట్లని. ₹2 తీసుకోండి, 200 ఇవ్వండి. నీకేమైనా బుద్ధి ఉందటయా? ఏ? ₹1 టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే 8 బకెట్ల నీళ్లు తోడాలి. ₹2 అయితే 200 ప్లేట్లు కడగాలి. ₹5 అయితే 30 కేజీల మినపప్పు. ఇవ్వాలి. నేను రొప్పలేను, నాకు కావాల్సింది 2 ఇడ్లీ సాంబార్. మన కోసం బోల్డ్ సైకిల్ రెడీగా ఉన్నాయిరా. అయితే వెంటనే లాగించండి. బాబు ధర్మం చేయండి బాబు. నువ్వు ఇక్కడ సైకిల్ కాపలానా? మరేనండి, మేము ఇప్పుడు 2 సైకిల్ పట్టుకు లాగించేసామనుకో, నువ్వు లబో దిబ్బోమని ఎడుగుతావా? లబోది బాబుని ఎందుకు ఎడుతానండి? బుద్ధిమంతుడివి. పోలీస్ అని అడుగుతానండి. ఇదిగో ఇది ఇక్కడ ఉందనుకో, అప్పుడు ఏమని అరుస్తావు? మీకు ఎన్ని సైకిల్ కావాలండి? 2. పోలీస్ అని అడుగుతానండి. పోనీ ఇది ఇస్తే? పోలీస్ అని అడిగితే నాకేమవుతుందండి? మీ పని మీరు చూసుకోండి. నాకు ఎన్నాళ్ళకి మంచి వ్యాపారం చూపించారు. పక్క వీధిలో మరో సైకిల్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతానండి. అమ్మో, నా సైకిల్ దొంగలో నా సైకిల్ పట్టుకుపోయానండి. పోలీసు ఏం జరిగింది? లూటి జరిగిందా, హత్య జరిగిందా? కాదండి, మా ఇద్దరు సైకిల్ దొంగ ద్వారా పట్టుకుపోయారండి. మరేం పర్వాలేదు, ఉన్న దాంట్లో ఒక మంచి సైకిల్ ఇవ్వండి. వాళ్ళిద్దరిని వెంటాడి పట్టుకుంటాను. సరేనండి, ఇదిగోనండి మంచి సైకిల్ అండి, డైనమో కూడా ఉంది. నేను కూడా వస్తానండి. మీరెందుకు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. నేను వచ్చేలాగా సాక్షి సంతకాలు పెట్టించి కంప్లైంట్ రాసించండి. సరేనండి. రారాణి, అసలు పోలీసులు నీ వెంట పడలేదు కదా? ఆ భయం మీకేం అక్కర్లేదు. నిజమైన పోలీసులు మనం పట్టుకోముందే ఈ సైకిల్ మనం అమ్మేయాలి. ఇంకెక్కడ అమ్ముతాం? ఈ ఊళ్ళో దొంగ సామాన్లు కొనేది ఆ షావుకారు వరహాలరావు ఒక్కడే. వాడి సైకిల్ కూడా కొట్టేస్తాం. మరి ఏం చేయాలబ్బా? ఏం చేయాలేంటి, దాని సీటు దీనికి, దీని కవర్ దానికి, దాని డైనమో దీనికి మార్చేస్తాం.
సైకిల్ తాకట్టు పెట్టడానికి తీసుకొచ్చారా? తాకట్టు ఎందుకండి, ఏకంగా అమ్మేయడానికి తీసుకొచ్చాం. ఏ మా అమ్మమ్మకి సీమంతం చేస్తున్నామండి, కొంచెం ఖర్చు ఉంది మాకు, అందుకని. మా ఇంటి పొరుగావిడ 9 నెలల కడుపు పూటి ఖర్చులు కావాలి కదా, అందుకని అమ్మేస్తున్నాం. ఇరుగు పొరుగావిడ అంటున్నావు, ఆవిడ భర్తే రావచ్చు కదా. ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదండి. ఇరుగు పొరుగురు ప్రేమించము అన్నారు కదండి పెద్దలు. మా ఇంటి పొరుగావిడ నేను ప్రేమించాను, అందువల్ల ఆ కడుపు వచ్చింది. అమ్మా అయ్యగారు ఈ సైకిల్ ఒకసారి చూడండి, అచ్చం దొంగిలించబడ్డా మీ సైకిల్ లేదు. బుద్ధి లేకొస్తాయి. మా సైకిల్ మీ సైకిల్ ఎలా అవుతుందా? మీది బ్లూ సీటు, మాది గ్రీన్ సీటు. ఇది బ్లూ సీట్. మీ దానికి డైనమో ఉంది, మా దానికి డైనమో లేదు. ఇక్కడ ఉంది డైనమో. మీ దానికి బెల్ ఉంది, మా దానికి బెల్ లేదు. ఇక్కడ ఉంది బెల్. మీ దానికి బ్రేకులు పడవు, మా దానికి బ్రేకులు పడతాయి. ఊరికే ఎందుకు అలా గింజుకుంటావు? వాడికి ఏదో తెలియకన్నాడు. ఇదిగో ఒక్కొక్క సైకిల్ కి 100 రూపాయలు ఇస్తాను. చాలా నీచమైన రేటు చెప్పారండి, చచ్చిపోయిన పందికి ఇస్తాను 100 రూపాయలు. ఇదిగో నా కొట్లో పందుకు కూడా 10 రూపాయలు ఇస్తాను. దేశంలో ఏ రేట్లైనా మారుతాయేమో కానీ నా కొట్లో మాత్రం రేట్లు మారవు. అంతే, ఫిక్స్డ్ రేట్. సరే ఇవ్వయా? ఇదిగో సైకిల్ లోపల పెట్టుకో, బజార్ అంతా దొంగలే. మీరన్నా నేను అసలు చూసుకుంటా. రోజులు బాగలేవు. పదండి. అమ్మా నీ కడుపు జాగ్రత్త.